ఇక సెంట్రల్ ఢిల్లీలో 5 రోజులుగా పొగమంచు కొనసాగుతూనే ఉంది. దీంతో ఉదయం బయటకు వెళ్లాలంటేనే రాజధాని వాసులు భయపడుతున్నారు. శ్వాస సంబంధమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో పొగమంచుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి కిషోర్ అందిస్తారు. వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీపావళి అనంతరం నెలకొన్న పొగతో పాటు అటు శీతాకాల ప్రారంభంలో ఏర్పడే పొగమంచు ఢిల్లీ వాసులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా శ్వాస తీసుకోవాలంటేనే ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఢిల్లీలోని రాజ్పథ్లో ఉన్నాం. ఇండియా గేట్కు సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. అయితే మనం చూసినట్లయితే 500 మీటర్ల దూరంలో ఉన్న ఇండియా గేట్ని దగ్గర నుంచి కూడా చూడలేని పరిస్థితి మాత్రం వస్తుంది. పూర్తిగా పొగమంచు దట్టంగా కమ్మేసిందని చెప్పవచ్చు. గత 17 సంవత్సరాల్లో అత్యంత భారీగా వాయు కాలుష్యం ఏర్పడిందని అటు పర్యావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే బీజింగ్ నగరం అనేది వాయు కాలుష్యంలో మొదటి స్థానంలో ఉంది. బీజింగ్ నగరానికంటే 1.5 రెట్ల అధికంగా ఈ ఢిల్లీలో వాయు కాలుష్యం నెలకొందని అటు అధికారులు చెప్తున్న పరిస్థితి. అది సుమారు దేశంలో ప్రపంచవ్యాప్తంగా 3000 నగరాల్లో అత్యధికంగా పొల్యూషన్ అత్యంత పొల్యూషన్ నగరాలుగా భావిస్తే అందులో ఢిల్లీ 11వ స్థానంలో ఉన్నట్లు అటు రికార్డులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పొగమంచు కారణంగా అటు 2 రకాల ఇబ్బందులను కూడా ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్నారు. అటు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు అటు వాహనాల రాకపోకలకు 2 రకాలుగా అటు ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. గత 17 సంవత్సరాల్లో మొదటిసారిగా అత్యంత భారీగా వాయు కాలుష్యం నెలకొందని అటు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు తీసుకున్న ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో సుమారు 200కు పైగా పిటిషన్లు నమోదు చేసిన పరిస్థితి. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు ఢిల్లీ వాసులను కూడా అటు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ పొల్యూషన్ తగ్గించేందుకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అటు పొల్యూషన్ తగ్గించేందుకు రోడ్డుపై పేరున దుమ్ముధూళిని తగ్గించేందుకు అటు మున్సిపల్ కార్మికులను కావచ్చు అటు పొల్యూషన్ సంబంధించి తగ్గించేందుకు కొన్ని మిషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా వాహనాల్లో కాలుష్యం తగ్గించేందుకు ఆడివెన్ సిరీస్ను కూడా ఏర్పాటు చేయండి. అయితే సక్సెస్ కాకపోవడంతో దాన్ని కూడా నిలిపివేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా దీపావళి అనంతరం అక్టోబర్ 30 నుండి ఇప్పటి వరకు సుమారు గతంలో కంటే 14 రెట్ల ఎక్కువగా అధికంగా వాయు కాలుష్యం ఏర్పడిందని అటు ఆ పర్యావరణ నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు చూసినట్లయితే సరిహద్దు ప్రాంతాల్లో అటు పంజాబ్, యూపీ అలాగే హర్యానా ప్రాంతంలో పంట కోతకు రావడంతో పంట కోతకు వచ్చిన తర్వాత ఇప్పుడు రెండో పంట వేసేందుకు అక్కడ పేరుకపోయిన వ్యర్థాలను కావచ్చు గడ్డిని కూడా తగలబెడుతున్నారు. దీంతో అక్కడ ఈ శీతాకాల సమయంలో ఢిల్లీలో ప్రధానంగా చూసినట్లయితే గాలి వేగం తగ్గిపోతుంది. దీంతో పేరుకపోయిన పొగ కూడా సరిహద్దు ప్రాంతాల్లోని పొగ కూడా ఢిల్లీకి చేరింది. అలాగే దీపావళి సమయంలో కాల్చిన టపాసుల పొగ కూడా అలాగే పేరుకపోయిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఇలాగే పరిస్థితి మొదలుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఇలాంటి పొగమంచే ఢిల్లీ వాసులను ఇబ్బంది గురిచేస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఇలాంటి వాతావరణమే ఏర్పడుతుంది. అటు విమానాల రాకపోకలు కావచ్చు అటు యమునా ఎక్స్ప్రెస్ హైవేపై కూడా పొగమంచు కారణంగా వాహనాలు కనబడకపోవడంతో ప్రమాదాలకు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ బయటపెట్టిన నివేదికను చూసినట్లయితే సుమారు 60 లక్షలకు పైగా అస్తమా రోగులు ఢిల్లీలోనే ఉన్నారని అటు వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది. అటు 2 రకాలుగా అటు వృద్ధులు కావచ్చు పిల్లలు కావచ్చు ఊపిరి తీసుకోవాలంటే ఇబ్బంది గురవుతున్నారు, అనారోగ్య పాలవుతున్నట్టు కూడా తెలుస్తుంది. హాస్పిటల్ కూడా కిక్కిరిసిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఢిల్లీలో నెలకొన్న ఇటు వాయు కాలుష్యపూరితమైన పొగమంచు ఢిల్లీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నారాజ్తో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.